హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము కొత్తిమీర పుదీనా పచ్చడి చేసుకోబోతున్నాం. దీని ఈ విధంగా ఆయిల్ తీసుకుని శనక్కాయ పప్పులు అలాగే ఒట్టిమిరప వేసుకుని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకుని పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుని ఆ విధంగా మగ్గే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం రుచికి తగినంత చింతపండు టమోటా ముక్కల్ని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వేయించి పెట్టుకున్న ప్రతి మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచి కోసం కొంచెం తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. దీంట్లోకి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా రోటి పచ్చడిని ఆరోగ్యానికి తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఒక పచ్చడిని తీసుకోగలిగితే చాలా హెల్తీగా ఉంటారు. కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి.